నమస్తే అండి. వెల్కమ్ టు చిన్న కథ. నేను మీ శ్రీధర్. ఈనాటి మన చిన్న కథ నిన్న రిలీజ్ అయిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించి. నిన్నటి ఎలక్షన్ రిజల్ట్స్లో కేరళ, అస్సాం, పాండిచ్చేరిలో ఎవరు అధికారంలోకి రావచ్చో మనం ముందే ఊహించాం. తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో మాత్రం ఊహించని కొత్త పరిణామాలు చూసాం. మొదటగా తమిళనాడు విషయానికి వస్తే వారికి ఉన్నది ప్రధానంగా రెండు పార్టీలు, రెండు ద్రవిడ పార్టీలే. ఒకటి డిఎంకే, ద్రవిడ మున్నేట్ర కజగం, మరోటి ఏఐడిఎంకే, ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం. అక్కడ చాలామంది నాయకులు వాళ్ళ తమిళనాడుని మనం అన్నట్టు ఒక రాష్ట్రంగా కాకుండా ఒక దేశంగానే భావిస్తారు, ప్రత్యేక దేశంగా భావిస్తారు. అంటే మన రాష్ట్రాలని ఆంధ్రదేశం, మధ్యదేశం, ఉత్తరదేశం అని కాకుండా ఆంధ్రప్రదేశ్ అని, ఉత్తరప్రదేశ్ అని ఇలా అంటాం కదా. కానీ వారు మాత్రం వారి రాష్ట్రాన్ని తమిళ దేశం అని పిలుచుకుంటారు. వారికి వారి దేశం, వారి భాషలు, వారి పుర్రెలు భారతదేశంతో సంబంధం లేనివని, ప్రత్యేకంగా ఆకాశం నుంచి ఊడిపడ్డాయని ఒక నమ్మకం. అందరూ జై హింద్ అంటే వారు మాత్రం మేము హిందుస్థాన్తో సంబంధం లేని వాళ్ళం అంటారు, జై హింద్ అనము అంటారు. మనమంతా రాష్ట్ర భాష హిందీగా ఐకమత్యంతో ఉందామంటే మాకు భారతీయ భాష హిందీ వద్దు, బ్రిటిష్ వాడు ఇంగ్లీషే ముద్దు అంటారు. ఇలా దేశంతో విడిగా ఉండే వేర్పాటువాదం అనే ఈ పొయ్యకాలం అక్కడి నాయకులకు మాత్రమే ప్రత్యేకం. అయితే ఈ వేర్పాటువాదం కాదని, ఈ సెపరేటిస్ట్ యాటిట్యూడ్ కాదని టీవీకే విజయ్ ఏమి భారత్ మాతకి జై అంటూ కొత్తగా జాతీయవాదాన్ని కూడా తెర మీదకి తేలేదు. పైగా వారి రాష్ట్రంలో ప్రస్తుత అభివృద్ధి, పట్టణీకరణ, సంక్షేమ పథకాలు అన్నీ ప్రజల మెప్పు పొందినవే. కొత్తగా విజయ్ టీవీకే పార్టీ ఇచ్చిన హామీలేమి ఎక్కడా లేనివేం కాదు. ఈ విజయం చాలా విచిత్రమైన విజయం. కాకపోతే తమిళ ప్రజలు ఒక్కసారి కొత్తవాడికి అవకాశం ఇచ్చారని కూడా అనుకోవచ్చులేండి. ఇక వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే బ్రిటిష్ వాడు బెంగాల్ను విభజించక ముందే ఇక్కడ హిందూ వ్యతిరేకత ఉంది. స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి దేశభక్తులు, మేధావులు ఉన్న మన పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు 15 ఏళ్లు పాలించిన తృణమూల్ కాంగ్రెస్ కంటే ముందు కమ్యూనిజం అనే హిందూ వ్యతిరేక సిద్ధాంతం 30 ఏళ్లుగా పాలించింది. ఈ హిందూ వ్యతిరేకత సహజంగానే దేశ వ్యతిరేకతగా మారి పాకిస్తాన్కి ఫ్రెండ్లీ హబ్గా మారిపోయింది. ఒకప్పటి తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన హుమయూన్ కబీర్ ఏకంగా బాబ్రీ మసీదునే కట్టేస్తున్నది ఈ బెంగాల్కి చెందిన ముర్షీరాబాద్లోనే. మన ఇటలీ అమ్మాయి, పాకిస్తాన్ అబ్బాయితో పాటు చివరికి బంగ్లాదేశ్ ప్రభుత్వమే మన బెంగాల్ ఎలక్షన్స్లో బీజేపీ వచ్చేస్తుందేమో అని తెగ భయపడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? పాకిస్తాన్ శరణార్థులు మన దేశంలోకి అక్రమంగా రావాలంటే చాలా తేలిగ్గా ఫ్లైట్ ఎక్కి బంగ్లాదేశ్లో దిగి బోర్డర్ దాటేయచ్చు. వీరిని బంగ్లాదేశ్ నుండి అక్రమంగా భారత్లోకి అడుగుపెట్టిన వారిని మన ఇటలీ అమ్మాయి, పాకిస్తాన్ అబ్బాయితో పాటు అక్కడ వారి హిందూ వ్యతిరేక ప్రభుత్వం సాదరంగా ఆహ్వానించి వారికి ఆధార్ కార్డులు కూడా ఇచ్చి కంటికి రెప్పలా చూసుకుంటుంది. అలా పెరుగుతున్న జనాభా అంతా వారి ఓట్ బ్యాంకే కదా. ఇప్పుడు సడన్గా బీజేపీ అధికారంలోకి వస్తే ఆ శరణార్థులను పోషించడం, ఆశ్రయం కల్పించడం బంగ్లాదేశ్కి ఎంత పెద్ద ఆర్థిక సంక్షోభంగా మారుతుందో కదా. అయితే వెస్ట్ బెంగాల్లో మోడీ ఎంట్రీతో పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి ఇక ముందున్నది గడ్డు కాలమే అన్నమాట. ఇంత గొప్ప హిందూ వ్యతిరేక వ్యవస్థ ఉన్న వెస్ట్ బెంగాల్లో మోదీ ప్రభుత్వ ఏర్పాటు ఏ సంకేతం ఇస్తుంది? 100 సంవత్సరాలుగా లేని హిందూ ఐక్యత ఇప్పుడు ఎలా సాధ్యమైంది అనేది ఆలోచించాల్సిన విషయమే. ఇదండి ఇవాల్టి మన ఎన్నికల ఫలితాల చిన్న కథ. దేశానికి సంబంధించిన మరో చిన్న కథతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.